హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అగ్ని ప్రమాదంలో ఎఫ్ఎస్ఎల్కి చెందిన కీలక పత్రాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. కెమికల్ ల్యాబ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఘటనపైన విచారణ ముమ్మరం చేశామని అన్నారు. హైదరాబాద్ సిటీలోని నగరంలో అత్యంత కీలకమైన నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లోని కంప్యూటర్ ల్యాబ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లోపల రసాయనాలు, కీలక పత్రాలు ఉండటంతో మంటలు వేగంగా ఇతర విభాగాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపల ఉన్న సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ యాక్సిడెంట్లో సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన చోటే కీలక కేసులకు సంబంధించిన హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సీజ్డ్ ప్రాపర్టీస్ భద్రపరిచే గది పూర్తిగా కాలిపోయింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదంపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఎఫ్ఎస్ఎల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు సికింద్రాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్. హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ కాలిపోయాయని చెప్పారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ అంతా 2వ అంతస్తులో ఉందన్నారు. 2వ ఫ్లోర్లో ఉన్న కెమికల్ ల్యాబ్కు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగి ఉండవచ్చునని తెలిపారు సికింద్రాబాద్ డిఎఫ్ఓ శ్రీదాస్. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఫైర్ అవుతుందని సమాచారం వచ్చిందండి. ఇక్కడ అసెంబ్లీ నుంచి మేము ఫైర్ టెండర్ని టర్న్అవుట్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ అయింది. మేము ఫైర్ని చూసిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చేమోనని అనుమానిస్తుంది. ఇప్పుడు కంప్యూటర్స్, ఆఫీస్ చైర్స్, అదేవిధంగా కాన్ఫరెన్స్ హాలు, కొన్ని ఫిజికల్ ఎవిడెన్సెస్ కనిపించాయి. అవి కొన్ని పాక్షికంగా, కొన్ని పూర్తిగా డ్యామేజ్ అయినవి. సో వీళ్ళు ఎక్కువగా ఏదైతే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా డాక్యుమెంట్స్ కానీ ఏదైతే సీజ్ చేస్తారో అవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లోర్లో వాటి మీద రిపోర్ట్ చేయడం, అనాలిసిస్ చేయడం చేస్తుంటారు. ల్యాబొరేటరీ పార్ట్ అంతా 2nd ఫ్లోర్లో ఉంది. అక్కడ కొంచెం కెమికల్స్ కానీ లేకపోతే సిలిండర్స్ కానీ ఉంటాయి అని చెప్తున్నారు. ఇది మేము వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫైర్ని కంట్రోల్ చేయడం వల్ల 2nd ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఇది స్ప్రెడ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేయగలం. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుందన్నారు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. మంటలకు ల్యాబ్లో ఉన్న కంప్యూటర్స్, హార్డ్ డిస్క్లు కాలిపోయాయని చెప్పారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైర్ టీమ్స్ సోదాలు చేస్తున్నాయని చెప్పారు విక్రమ్ సింగ్. ఇమీడియట్ గా కంట్రోల్ చేశాము. నేను ఇప్పుడు బిల్డింగ్ కూడా ఎగ్జామిన్ చేశాను. ప్రైమా ఫేసి ఇట్ అపియర్స్ టు బి సమ్ షార్ట్ సర్క్యూట్ ఇష్యూ. ఇది బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ ఓన్లీ. దాదాపు 1978, 1980లో ఇప్పుడు కట్టారు. గ్రౌండ్ ప్లస్ 2 స్టోరీస్ ఈ స్ట్రక్చర్ ఉంది. అయితే ఫస్ట్ ఫ్లోర్లో చివరిలో ఒక కంప్యూటర్ రూమ్ ఉంది. దాంట్లో ఒక ఎంసీబీ స్విచ్ బోర్డు ఉంది, ఎలక్ట్రికల్ బోర్డు. అక్కడి నుంచి ఈ ఫైర్ మొదలైంది మా అనుమానం. ప్రైమా ఫేసి ఇట్ అపియర్స్ టు దట్. ఫైర్ కాల్ వచ్చింది. ఈ మధ్యలో ఇక్కడ ఉన్న ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది వాళ్ళ దగ్గర కూడా ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైర్ ఎస్టింగ్విషర్స్. అది కూడా అన్ని పని చేస్తున్నాయి. హ్యాండ్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉంటాయి. అది తీసుకొని వాళ్ళు కూడా ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. మా వాళ్ళు వచ్చి వెంటనే ఇది కంట్రోల్ చేయగలిగారు. ఓన్లీ స్మోక్ స్ప్రెడ్ అయింది. స్మోక్ కూడా మనం కంట్రోల్ చేశాము. ఎటువంటి దీంట్లో హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్, క్యాజువాలిటీ ఏం జరగలేదు. అందరూ సేఫ్గా ఇక్కడ నుంచి ఇవాక్యువేట్ అయ్యారు. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగిందన్నారు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ఈ ఘటనలో గాయపడ్డ వార్డు బాయ్ సురక్షితంగా ఉన్నాడన్నారు. రాష్ట్రంలోని నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఆపరేషన్ ఇక్కడి నుంచే జరుగుతుందన్నారు డీసీపీ శిల్పవల్లి. ఎర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా రీచ్ అవడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ దట్ సైంటిఫిక్ బేసిస్. మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. దెర్ వాజ్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బాయ్ చూసిన అతనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు. కానీ
ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2 రోజుల క్రితం ముషీరాబాద్ గాంధీనగర్ లోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేట్ వెళ్లే ప్రధాన రహదారి లెనిన్ నగర్ ఫుడ్ కోర్ట్ లో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.